ప్రభునామంలో కూడి వచ్చినటువంటి ప్రియ దేవుని పిల్లలందరికీ హృదయపూర్వకమైన వందనములు. ఆయా ప్రాంతాల్లో ఉన్న మనము దేవుణ్ణి ఆరాధించడానికి, గనుపరచడానికి ఈ సమయాన్ని మనం ఏకీభవించి ఆత్మీయంగా క్షమాభివృద్ధి పొందడానికి మనమందరం ప్రయాసపడుతున్నాము. మీ యొక్క ఆసక్తిని బట్టి చాలా సంతోషము. మనము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. ఆరాధనలో సంగీత వాయిద్యములు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. సంగీత వాయిద్యములు పితరులు కానీ ధర్మశాస్త్ర కాలంలో కానీ ఆరాధనలో ఉపయోగించినట్లుగా మనం చూడలేదు. వారు బయట సందర్భాలలో దేవాలయము వెలుపటను వారి యొక్క వ్యక్తిగతమైన విషయాలలో, వ్యక్తిగతమైన పరిస్థితులలో మాత్రమే వాయిద్యాలను ఉపయోగించినట్లుగా మనము చదువుకున్నాం. సో మనము కొత్త నిబంధనలోనికి ప్రవేశించడానికంటే ముందుగా మరొకసారి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలని మరింత లోతుగా మనం ఒకసారి చదువుకునేసి మనం ముందుకు సాగుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను. ఇశ్రాయేలీయులందరూ నిలిచి ఉండగను. రాజులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. సో ఇక్కడ ఈ వచనాన్ని మనము పరిశీలనగా చదివినప్పుడు వారు స్తుతించడానికి కొరకై దావీదు గారు కల్పించినటువంటి అని చెప్పాడు దేవుడు. ఇక్కడ కల్పించినటువంటి గీతములు అలాగే వాయిద్యములను వాయించుచు నిలుచుండగను. బాగా గమనించండి, దేవాలయములకు బయట జరుగుతున్న విషయాన్ని మనం చూస్తున్నాము. వారికి ఎదురుగా అని చెప్పాడు ఇక్కడ. అంటే దేవాలయంలో ఉన్నటువంటి ఒక యాజకులు వేరు, దేవాలయమునకు వెలపటం ఉన్న వేరు. వారికి ఎదురుగా యాజకులు నిలబడి ఏం చేస్తున్నారు? బూరలు ఊదుచుండగాను ఇశ్రాయేలు అందరూ కూడా నిలిచి ఉండగాను రాజులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠించిరి. సో అప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచించినప్పుడు దావీదు గారు కల్పించినటువంటి వాయిద్యములు వేరు, దేవుడు ఆజ్ఞాపించినటువంటి బూరలు వేరు. రెండింటిని మనం ఒకటిలాగా చూడలేము. రెండు ఒకటి కాదు. బూరలు మాత్రం యాజకులే ఊదుతున్నారు. ఊదమని ఆజ్ఞాపించింది దేవుడు. ఏ ఏ సందర్భాల్లో ఊదమన్నాడు మనం చెప్పుకున్నాము. అవి వేడితో చేయాలి, వెండితో చేయాలి. ఎన్ని చేయాలి? 2 చేయాలి. ఎవరు ఊదాలి? యాజకులు ఊదాలి. ఎప్పుడు ఊదాలి? వారికి నచ్చినట్లు కాదు, వారికి నచ్చిన విధముగా కాదు, వారు కోరుకున్నప్పుడు కాదు. వాటికి కొన్ని సందర్భాలు, కొన్ని ప్రత్యేకతలు దేవుడు ఏర్పరిచినట్టుగా మనం చూసాం. అయితే దావీదు గారు అలా ఉద్దేశంతో కాదు, పాటలు పాడినప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించడానికి ఆయన కల్పించి ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే దినవృత్తాంతము 2వ గ్రంథంలోనే 29వ అధ్యాయానికి వద్దాము. 26వ వచనం, 29, 26. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీలను, బూరలు ఊదటకు యాజకులను నియమించబడింది. గమనించండి, ఈ 2 వాక్యాలు ఈ యొక్క 2 సందర్భాలు చూసినప్పుడు యాజకులేమో బూరలు ఊదుతున్నారు, లేవీలలో కొందరేమో వాయిద్యములు వాయిస్తున్నారు. అప్పుడు యాజకులు దేవుని తరపున సేవ జరిగించేవారు. యాజకులు దేవాలయంలో సేవ చేసేవారు.
లేవీలైన వారు మందిరములకు బయట ఉన్నటువంటి యొక్క పనులన్నీ కూడా జరిగించేవారు. సో అప్పుడు సేవా ధర్మము, ఆరాధనా ధర్మము యాజకుల ద్వారా జరగాలి. బాగా గమనించండి, యాజకుల ద్వారా జరగాలి. బలులు అర్పించాలి. ఎవరు అర్పించాలి బలులు? ప్రజలు. ఎవరి ద్వారా? యాజకుల ద్వారా. ధూపం ఎవరు వేయాలి? యాజకులు వేయాలి. రొట్టెల బలులు ఎవరు సిద్ధపరచాలి? యాజకులు సిద్ధపరచాలి. ఎవరు భుజించాలి? వారే భుజించాలి. లోపల దీప వృక్షంలో దీపాలు ఎవరు వెలిగించాలి? యాజకులే వెలిగించాలి. అయితే వాయిద్యాన్ని మాత్రం యాజకులు ఉపయోగించలేదు. చూడండి, బూరలు ఉపయోగించారు. అప్పుడు బూరలకి వాయిద్యాలకి ఉన్న వ్యత్యాసం గమనించండి. అది యాజకుల యొక్క పని కాదు. ఎందుకు యాజకుల యొక్క పని కాదని అంటే, యాజకులు ఏదైనా పని చేయాలంటే దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే చేయాలి. అలా చేయలేదనుకోండి వారికి మరణశిక్ష. ఎందుకు యాజకులు దావీదు గారు ఉపయోగించిన వాయిద్యాలు వాయించలేదంటే, యాజకులు ఏదైనా పని చేయాలంటే దేవుడు ఆజ్ఞాపించాలి. తమకు ఆజ్ఞాపించనివి చేయడానికి వాళ్ళకి అధికారము లేదు. ఒకసారి లేవియాకాండము 10వ అధ్యాయానికి రండి. లేవియాకాండము 10వ అధ్యాయము 1-2 వచనం చదువుదాం. అహరోను కుమారుడైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమదాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశారు. ఏం చేశారు వారు? యెహోవా సన్నిధిలో మృతి పొందారు. ఎందుకు మృతి పొందారు? ఆజ్ఞాపించని దానిని వేరొక విధంగా చేశారు కదా. ఎవరు వారు? యాజకులు. యాజకులు ధూపం వేస్తున్నారు. నేను చెప్పాను కదా ఇందాక, ధూపం వేసే పని, దీపములు వెలిగించే పని, రొట్టెలు మార్చే పని, బలి అర్పించే పని, ఇవన్నీ ఎవరివి? యాజకులవి. యాజకులు ఏం చేయాలి? ఆజ్ఞాపించిన ప్రకారమే చేయాలి. ఆజ్ఞాపించని ప్రకారంగా చేస్తే దేవుడు వారిని మరణానికి అప్పగించాడు. సో అప్పుడు బాగా గమనించండి, మందిరములో యాజకులేమో బూరలు ఊతున్నారు, బయట లేవీలేమో వాయిద్యములు వాయిస్తున్నారు. యాజకులు ఆ పని చేయడానికి సాహసించలేదు. ఎందుకు సాహసించలేదు, ఎందుకు చేయరంటే వారికి ఆజ్ఞాపించలేదు. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. దినవృత్తాంతం 7వ అధ్యాయంలో ఏమని చెప్పారు? దావీదు గారు కల్పించినా అని చెప్పారు. 29వ అధ్యాయంలో ఏం చెప్పాడు? దావీదు గారు చేయించినా అని చెప్పాడు. బాగా గమనించండి, యూదులకు ఆరాధన ఎక్కడ జరగాలి? యూదులకి ఆరాధన ఎక్కడ జరగాలి? యోహాను సువార్త 4వ అధ్యాయం రండి, ఎక్కడ జరగాలో చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఆ మాట నమ్ము. అప్పుడు ఆరాధన ఎక్కడ జరుగుతూ ఉంది? యెరూషలేములో. యెరూషలేములో ఏముంది? మందిరం ఉంది. మందిరంలో ఏమున్నాయి? మందిరంలో ఏమున్నాయి? మందిరములో బలిపీఠము ఉంది, గంగాళము ఉంది, లోపలికి వెళ్ళిన తర్వాత ధూప పీఠం ఉంది, పక్కలో దీప వృక్షం ఉంది కదా, పక్కలో రొట్టెల బల్ల ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది,
అందులో మందసం ఉంది. ఇవన్నీ ఎవరు చేయించారు? అవన్నీ ఎవరు చేయించారు? దేవుడు మోసే ద్వారా. అవన్నీ ఎవరు చేయించారు? వాటి యొక్క రూపకర్త ఎవరు? దేవుడు. దేవుడు దేవుడు చేయించాడు. అది అసలైన మాట. అది బెసలేలు కాదు, మోషే గారు కాదు, ఇంకొకరు కాదు. దేవుడే ఆ జ్ఞానం ఇచ్చి వారి ద్వారా చేయించిన వాడు దేవుడే. అంటే నేనేం చెప్తున్నానంటే బాగా గమనించండి, ఆరాధన ఎక్కడ జరగాలంటే మందిరంలో జరగాలి. మందిరము ద్వారా యూదులు దేవుని ఆరాధన చేయాలి. మందిరంలో ఏముండాలి అని అంటే మందిరంలో ఇవన్నీ ఉంటాయి. మందసం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది, గంగాళం ఉంటుంది, దీపవృక్షం ఉంటుంది, మందసపు పెట్టె ఉంటుంది కదా, వాటి మీద కెరూబులు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చేయించారు? దేవుడు. వాటి ద్వారా దేవునికి ఏం రావాలి? వాటి ద్వారా దేవునికి ఘనత, మహిమ, ప్రభావము, ఆరాధన అవన్నీ జరగాలి కదా. అయితే బాగా గమనించండి, యెరూషలేములో ఉన్నటువంటి యొక్క ఆరాధన జరిగేటువంటి స్థలములో మోషే గారు చేయించారని కూడా. మోషే గారికి చేయించమని ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడు. ఒకవేళ దేవుడు ఇన్ని చేయించిన దేవుడు బాగా గమనించండి, మందస పెట్టి చేయించాడు, దీపవృక్షం చేయించాడు, రొట్టెల బల చేశాడు. అది ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఏ చెక్క వాడాలి, ఏ పనిముట్లు వాడాలి, ఏ రాయి వాడాలి, రాయిని మొలచాలనా మొలచకూడదా, సుత్తె పెట్టాలనా పెట్టకూడదా కదా, అది బంగారుతో చేయాలనా, వెండితో చేయాలనా, ఇత్తడితో చేయాలనా, కర్రతో చేయాలనా, తర్వాత మేకులు ఎలా చేయాలి, వాటి యొక్క తెరలు ఎలా చేయాలి, అడ్డు కర్రలు ఎలా చేయాలని చెప్పిన దేవుడు సంగీత వాయిద్యాలను చేయించడానికి ఎవరితో అనుమతి ఇవ్వాలి? మోషే గారితోనే కదా. నిర్గమాకాండములో మీరు చదివితే దేవాలయంలో ఉన్నటువంటి దేవుడు మేకులతో సహా చెప్పాడు, త్రాళ్ళతో సహా చెప్పాడు, ఆ గుడారం యొక్క తెరలతో సహా చెప్పాడు. వాటి పొడవు, ఎత్తు, వెడల్పు, ఏ చెక్క, ఏ బంగారు కదా. అంటే ఇవన్నీ దేవుని యొక్క ఆరాధనకు సంబంధించినటువంటి యొక్క పరికరాలు అయినప్పుడు మరి సంగీత వాయిద్యాలు కూడా తంబుర కానీ, సితార కానీ, తాళాలు కానీ, వగైరా 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 మనం ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ దేవుడు చేయించాలి అనుకుంటే అవి ఏ కర్రతో చేయాలి, ఎలా చేయాలి, వాటికి వెండి వాడాలన్నా, ఇత్తడి వాడాలన్నా, బంగారు వాడాలన్నా, ఎవరు చేయాలి, ఎక్కడ పెట్టాలి, అవి యాజకులు ఎవరు వాడాలి అని చెప్పడా? ఖచ్చితంగా చెప్పాలి, చెప్పే తీరాలి. ఇదేంటండి, యాజకులు కాళ్ళు కడుక్కునేది దేవుడు చెప్పాడు. కాలు కడుక్కునేటువంటి గంగాళము ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి కదా, అది బంగారుతో చేయాలన్నా, ఇత్తడితో చేయమన్నాడు దాన్ని. ఇత్తడి గంగాళము. కాళ్ళు కడుక్కునే దానికి ఎంత ప్రాముఖ్యత ఉంటే మరి సంగీత వాయిద్యానికి ఎంత ప్రాముఖ్యత ఉండాలి? సో అవన్నీ లేవు కదా. అవును, అవన్నీ లేవు. అవన్నీ లేనప్పుడు దావీదు గారికి ఇష్టమైంది కాబట్టి దావీదు గారు కల్పించినాడు, దావీదు గారు చేయించినాడు. బాగా గమనించండి, గుడారాన్ని చేయించిందేమో మోషే గారు, గుడారం యొక్క వస్తువులు చేయించిందేమో దేవుడు, వాటిని కల్పించింది దేవుడే, చేయమని చెప్పింది దేవుడే కదా. ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా. అయితే చాలా కాలం తర్వాత మోషే గారు తర్వాత న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత రెండవ రాజు, మొదటి రాజు సౌలు గారు 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రెండవ రాజుగా వచ్చిన దావీదు గారి కాలంలో ఈ వాయిద్యాన్ని ప్రవేశపెట్టాడు. కల్పించింది ఆయనే, చేయించింది కూడా ఆయనే. అయితే దేవాలయంలోనికి అనుమతి లేదు. దేవాలయం లోపటికి అంటే పరిశుద్ధ స్థలంలోనికి రావాలంటే వాటి దేవుడే అనుమతి ఇవ్వాలి. సో ఇక్కడ లేవ్యకాండం మనం చదివినప్పుడు 10వ అధ్యాయంలో
వారికి ఆజ్ఞాపించని వేరొక అగ్ని తెచ్చినందున దేవుడు వారిని మృత్యాడు, వారు చచ్చిపోయారు. అంటే యాజకులు ఏం చేయాలి? దేవుడు ఆజ్ఞాపించినది మాత్రమే చేయాలి. వారు స్వతహాగా చేయడానికి లేదు, వారి ఇష్ట ప్రకారంగా చేసేదానికి లేదు, నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తాను చెప్పడానికి లేదు కదా. దేవుడు ఒక అగ్ని విషయంలోనే, బలి అర్పించేటువంటి ఒక బలి కాదు, బలిపీఠం కాదు, బలిపీఠం కింద ఉన్నటువంటి అగ్ని విషయంలోనే దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని తెచ్చినందుకు దేవుడు వారిని కాల్చివేస్తే, మరి వస్తువులు పరికరాలు దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేయడానికి ప్రవేశపెట్టడానికి దేవుడు ఇష్టపడతాడా? ఆలోచించేయండి. సో అప్పుడు దేవాలయము, ఆరాధించేటువంటి స్థలము, దేవాలయంలో వస్తువులు ఇవన్నీ కూడా దేవుడే తన దాసుడైన మోషే గారి ద్వారా ప్రవేశపెట్టాడు. అప్పుడు వాయిద్యాలు కూడా దేవుడు ప్రవేశపెట్టాలనుకుంటే ఎప్పుడు ప్రవేశపెట్టాలి? ఎప్పుడు ప్రవేశపెట్టాలి? మందసపును పెట్టేది ఎప్పుడు తయారు చేశారో కదా, ధూపపీఠాన్ని ఎప్పుడు తయారు చేశారో, బలిపీఠాన్ని ఎప్పుడు తయారు చేశారో అప్పుడే ప్రవేశపెట్టాలి దేవుడు. అప్పుడే చెప్పాలి, ఒక్కొక్కటి ఇలా చేయండి, ఈ కర్రతో చేయండి, దానికి వెండిని పొదిగించండి, లేకుంటే ఇత్తడితో చేయండి, లేకుంటే బంగారుతో చేయండి అని దేవుడు చెప్పాలి. మరి చెప్పాడా? చెప్పాడా? ఓ, అప్పుడు దేవునికి ఐడియా రాలే. దావీదు గారు వచ్చిన తర్వాత దేవునికి ఐడియా వచ్చింది, అరే నేను మర్చిపోయినాను, దావీదు గారికి ఉన్నంత జ్ఞానం నాకు కూడా లేదు, దీని ద్వారా అయితే చాలా బాగుంటుంది అనుకున్నాడా దేవుడు? కాదండి. సో దావీదు గారు తన ఇష్టాన్ని దేవుని దగ్గర ప్రవేశపెట్టాడు. అందుకోసమే దేవుడు ఆమోసు గ్రంథంలో బాధపడ్డాడు, వాటి వినడానికి నాకు మనసు లేదు. సరే, ఇప్పుడు మనము కొత్త నిబంధనకి ఎంటర్ అవుతున్నాం. మరి కొత్త నిబంధనలో కూడా ఎవరెవరు పాటలు పాడినారు, ఎక్కడెక్కడ పాటలు పాడినారు, అక్కడ ఎలా జరిగింది, అసలు కొత్త నిబంధన యొక్క సారాంశం ఏంటి ఈ విషయంలో అనే విషయాన్ని మనం తేటగా మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంతోనే ప్రారంభం చేద్దాం. 4వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి తేటగా చదివి అర్థం చేసుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. రైట్. ఒకప్పుడు యెరూషలేములో ఆరాధన జరిగేది, మందిరంలో ఆరాధన జరగాలి. మందిరం అంటేనే ఆరాధించే స్థలం. అక్కడ ఎప్పుడు ఆరాధన జరుగుతూ ఉంటుంది. అక్కడ రోజులతో పని లేదు, సమయంతో పని లేదు. మందిరంలో దేవుని నిత్యము మనం ఆరాధన చేయాలి. ఆరాధన అనేది ఒక సమయానికి చేసేది కాదు, ఒక రోజు కాదు. సో దేవుడు దాన్ని యేసు ప్రభు ద్వారా జ్ఞాపకం చేస్తూ, మీరు ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధన చేయాలి అని అంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. బాగా గమనించండి, ఆత్మతో సత్యముతో ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో చేయాలి. సత్యముతో అంటే వాక్యముతో, ఎందుకంటే మీ వాక్యమే సత్యము కాబట్టి. ఆత్మతో చేయాలన్న మాటను కాస్త ఆలోచన చేద్దాం. ఆత్మతో చేయడం అంటే ఏంటి? ఒకసారి కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం చదవండి. 14-15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. ఒకసారి మీరు ఆరాధనలో వాయిద్యాలు అంటే, ఆరాధనలో అని చెప్తున్నా, ఆరాధనలో వాయిద్యాలు అంటే ఆత్మతో వాయించండి చూద్దాం, మనసుతో వాయించండి. చేయగలరా? సరే, చేయలేరు. నేను ఆత్మతో పాట పాడతా, నేను ఆత్మతో పాట పాడేదాన్ని నువ్వు బయట వాయించగలవా?
బయటికి శబ్దం వచ్చే కదా, ఆ రాగాన్ని బట్టి నువ్వు కనెక్ట్ అయ్యేది వాయించడానికి. ఒక వ్యక్తి వాయిద్యం వాయించాలంటే ఎలా వాయిస్తాడు చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి వాయిద్యం వాయించాలంటే ఎలా వాయిస్తాడు? పాడే పాటను బట్టి. ఊరికి కలుముఖం కొడతారా? ఏమన్నా చెప్పండి. నువ్వు పాడే విధానాన్ని బట్టి, అది స్పీడ్ వాడుతున్నావా, స్లో వాడుతున్నావా కదా, గ్యాప్ ఇచ్చి పాడుతున్నావా, రాగం తీసి పాడుతున్నావా, రాగం లేకుండా పాడుతున్నావా, దాన్ని బట్టే కదా. శబ్దం రాకపోతే వాయిస్తాడా? నేను శబ్దం రాకుండా పాట పాడతా, నువ్వు శబ్దం రాకుండా వాయిస్తావా? మనసుతో పాడుతున్నా, ఆత్మతో పాడుతున్నా దేవునికి. నువ్వు కూడా మనసులో వాయించు, ఆత్మతో వాయించు. చేయగలవా? ఆరాధనలో దేవునికి కావాల్సింది వస్తువులు కాదు, మనసు, హృదయము, ఆత్మ. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో దేవుని ఆరాధన చేయాలి. ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి, ఇవన్నీ అంతరంగ పురుషునికి సంబంధించినవి. బాహ్యమైనవి దేవుడు కోరుకోడు, బాహ్యమైనవి దేవుడు కోరుకోడు. వారు ఒక కీర్తన పాడుకొని, అంటే పస్కాను ఆచరించిన తర్వాత వారు ఒక కీర్తన పాడుకొని వెళ్ళిపోయారు. వారు అక్కడ కీర్తన పాడినప్పుడు ఎవరు వాయిద్యాలు వాయించారు? ఎవరి దగ్గరైనా ఉన్నాయా? పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఓకే, రోగులను స్వస్థపరచుడి. ఓకే. చనిపోయిన వారిని ప్రకటించుడి, స్వస్థపరచుడి, లేపుడి, శుద్ధులుగా చేయుడి, వెళ్ళగొట్టుడి, ఈయుడి. 9 చదవండి. మీ సంచులలో ఆ. బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలెనైనను, అంగీలనైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను. చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి. రైట్, బాగా గమనించండి. మీరు సేవకి వెళ్ళేటప్పుడు 12 మందిని పంపిస్తున్నప్పుడు యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాటలు ఏం చెప్పాడు అని అంటే, స్వస్థపరచుడి, లేపుడి, శుద్ధి చేయుడి, వెళ్ళగొట్టుడి, ఈయుడి. 5 పాయింట్లు ఇంపార్టెంట్. అంటే ప్రజలకు చేయాల్సిన విషయాలు చెప్తున్నాడు. రెండవది, వారి ఆయుధాల గురించి మాట్లాడుతున్నాడు. బంగారు, వెండి, రాగి, జాలె, అంగీలు, చెప్పులు, చేతికర్రను వద్దు అని చెప్పాడు కదా. ఇక్కడ వస్తువుల యొక్క లిస్టు చూడండి. ఒకవేళ శిష్యులకి వాయిద్యములు వాయించేటువంటి అలవాటు ఉండింటే అప్పుడు యేసుప్రభువు వారు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఇవన్నీ తీసుకొని పోవాకండి, తంబుర, సితార, తాళాలు, మ్రోగేటువంటి శబ్దాలు అవి మాత్రం పట్టుకుని వెళ్ళండి అని చెప్పాలి కదా. చెప్పుల గురించి చెప్పాడు, చేతి కర్ర గురించి చెప్పాడు, అంగీల గురించి చెప్పాడు కదా. వాటికంటే గొప్పవేంటి? చెప్పుల కంటే వాయిద్యాలు గొప్పవే కాదా? అంగీల కంటే వాయిద్యములు గొప్పవే కాదా? చేతి కర్ర కంటే వాయిద్యములు గొప్పవే కాదా? అవునా కదా? ఎక్కడైనా వారు అవి చేత పట్టుకుపోయినట్టుగా గమనించారా? అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు, యోహాను గారు దేవాలయానికి వెళ్ళారు. అక్కడ ఒక కుంటివాడు కనిపించాడు. పేతురు గారు అంటున్నారు, యోహాను గారు అంటున్నారు, మా చేతుల్లో ఏమీ లేవు. వాళ్ళ చేతుల నుంచి ఏమైనా ఉంటుందో ఆశగా చూశాడు కదా. చదవండి ఒకసారి అపోస్తలుల కార్యానికి రండి, 3వ అధ్యాయము. 6వ వచనం.
బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. రైట్. సో వారి చేతులలో ఏం లేవు, ఆశించేటివి, భౌతిక సంబంధముగా ఆశించేటివి ఏమి లేవు. వెంటనే చేపట్టుకుని లేపాడు. వాళ్ళ పని తిరగడమే కదా, సువార్త చేయడమే కదా. మరి సువార్త చేయడంలో వాళ్ళ యొక్క అవన్నీ కూడా అవసరమైనట్లయితే వాళ్ళ దగ్గర అవి ఉండాలి కదా. అవునా కదా చెప్పండి. సో అప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని సేవకు పంపించేటప్పుడు ఏవి తీసుకెళ్లాలా, ఏవి తీసుకెళ్ళకూడదో చెప్పాడు. చేయండి, ఇవ్వండి, శుద్ధపరచండి కదా, చెప్పండి అని చెప్పాడు. ఏం తీసుకోవద్దంటే బంగారు, వెండి, వస్త్రములు, చెప్పులు, చేతికర్ర వద్దని చెప్పాడు. ఒకవేళ వాయిద్యాలు అవసరమైతే ఏం చెప్పాడు ఆయన? అన్ని వాయిద్యాలు కష్టం కానీ 2-3 వస్తువులు తీసుకోమని చెప్పాలా? చెప్పాడా? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చదవండి. అయితే మధ్యాహ్నవేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండేది. ఖైదీలు వినుచుండెను. ఎక్కడ పాడుతున్నారు? చెరసాల. మరి చెరసాలలో పాడాలి అని అంటే పాడే వాళ్ళకు ఒక వాడుక ఉంటుంది. ఇప్పుడు పాడే వాళ్ళకు ఒక అలవాటు, మంచి శబ్దం లేకుంటే పాడదు, పక్కన వాయించవ లేకపోతే పాడదు. పాడతారా? మీరు సింగర్ అని చెప్పుకునే వాళ్ళని చూసారా? ఆ సింగర్ అని చెప్పుకునే వాళ్ళకు ఒక శబ్దం ఉండాలి. అంటే ఒక సౌండ్ సిస్టమ్, నోటితో పాడమంటే పాడరు, మైకే ఉండాలంటారు వాళ్ళు. పక్కలో వాయించే లేకుంటే పాడరు. ఒకవేళ వీళ్ళు కూడా అలా 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 అలవాటు పడి ఉంటే మరి జైల్లో వాళ్ళకి ఎవరు వాయించారు పాట పాడుతుంటే? చెప్పండి. పాట పాడితే వాయిద్యాలు ఉండాలంటే మరి వాళ్ళ చేతులకేమో అవి ఉన్నాయి, సంఖ్యలు ఉన్నాయి, కాళ్ళకు బొండ బిగించారు, ఖైదీలు ఉన్నారు, వాళ్ళు క్రైస్తవులు కాదు. మరి వీళ్ళు పాటలు పాడుతూ ఉంటే అవి గుర్తుకు రావాలి కాబట్టి సైలెంట్గా ఉండాలి, ఎందుకంటే ఇలా ఉంటే మేము పాడలేం కదా. మరి ఇక్కడ వాళ్ళకి ఎవరు ఇచ్చారు, ఎవరు వాయించారు? బాగా గమనించండి. ఇంకొక విషయం నేను చెప్తాను. యాకోబు రాసిన పత్రిక రండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి రండి. 13వ వచనం. 5:13. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. రైట్. మీలో ఎవడైనా సో ఇక్కడ సంతోషము కలిగితే పాట పాడండి, శ్రమ కలిగితే ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. సంతోషం కలిగినప్పుడల్లా పాటలు పాడితే మరి వాయిద్యం వాయించే వాళ్ళు ఎక్కడ ఉంటారు? నాకు సంతోషం వచ్చింది, ఇప్పుడు నేను పాట పాడుతున్నా, వాళ్ళు కావాలి కదా. అవి లేకుండా నేను పాడలేను కదా. సో అప్పుడు వాడికి విలువ ఉందా లేదా? సో అందుకే పౌలు గారు అంటున్నారు, నేను మనసుతో పాడుతాను, ఆత్మతో పాడుతాను. నేను వాయిద్యాలతో పాడతా, శబ్దాలతో పాడతా. అలా చెప్పలేదా? హృదయపూర్వకంగా పాడాలి. జిహ్వా ఫలము అని చెప్పాడు హెబ్రీ పత్రికలో. నోటి ద్వారా వచ్చేటువంటి ఫలంతో పాడాలి. సరే, కొత్త నిబంధన అంతా కూడా చూపించేటువంటి 2 వాక్యాలు ఉన్నాయి. ఎవరైనా కొత్త నిబంధనలో మన సంగీత వాయిద్యాలు ఉపయోగించవచ్చా అని అంటే ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక చూపిస్తారు. అదిగో అక్కడ ఉంది కదా, సంగీతములతోనూ అని కదా. ఒకసారి మనం అక్కడికి వెళ్దామా? ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము
19వ వచనం చదవండి. ఇంకొకరు ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ని రెడీ చేసుకోండి. ఒకరికొకడు ఒక్క నిమిషం ఉండండి మా, ఒకరికొకడు ఒక్క నిమిషం ఆగండి. ఎఫెసీ పత్రిక 5:19 ఇంకొకరు రెడీగా ఇంగ్లీష్లో తీసి పెట్టుకోండి. తెలుగు చదవగానే ఇంగ్లీష్ కూడా చదవండి. ఓకే, చదవండి. ఎఫెసీ పత్రిక 5:19. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. రైట్, చాలండి. 19వ వచనం మాత్రమే. మన ప్రభు 19వ వచనం చాలండి. ఇంగ్లీష్ బైబిల్ చదవండి. Speaking to yourselves in psalms and hymns and spiritual singing and making melody in your heart. రైట్. సో తెలుగులో ఉన్నదానికి ఇంగ్లీష్లో ఉన్నదానికి వ్యత్యాసం గమనించండి. సంగీతము అనేదానికి ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లో ఏం రావాలి? ఒక వ్యక్తి ఎవరైనా గూగుల్లోకి వెళ్ళేసి ఇంగ్లీష్ టు తెలుగు వర్డ్ ఓపెన్ చేసేసి సంగీతము అనే దానికి ఇంగ్లీష్లో ఏ వర్డ్ రావాలో చెప్పండి. మీరు డైరెక్ట్ కొట్టి చెప్పండి, కన్ఫ్యూజ్ కాకుండా. సంగీతము అనే దానికి ట్రాన్స్లేట్ చేయండి ఇంగ్లీష్లో ఏమొస్తుందో. ఏమొచ్చింది? ఇంతమంది ఉన్నారు, గూగుల్ ఓపెన్ చేసి సంగీతం అనే దాన్ని ట్రాన్స్లేట్ చేసి అక్కడ ఏమొచ్చిందో చూసి చెప్పలేరా? I think music comes. మ్యూజిక్ అని వచ్చిందా? రైట్. ఇంగ్లీష్ బైబిల్లో మ్యూజిక్ అనే వర్డ్ ఉందా? మీరు ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చదివారు కదా, అందులో మ్యూజిక్ అనే పదం వచ్చిందా అంటున్నా. రాలేదు కదా? రైట్. కొలసి పత్రిక 3వ అధ్యాయానికి రండి. కొలసి పత్రిక 3:16. మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్లో ఒకటి చదవడానికి ఇంగ్లీష్ బైబిల్ రెడీ చేసుకుని పెట్టుకోండి. తెలుగు బైబిల్ అయిపోగానే ఇంగ్లీష్ బైబిల్ చదవండి మా. కొలసి 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చి గానము చేయుచు రైట్. సమస్త విధములైన జ్ఞానముతో. ఇంగ్లీష్ బైబిల్ చదవండి. Let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing and with grace in your hearts to the Lord. థ్యాంక్ యూ. ఎక్కడైనా మ్యూజిక్ అనే పదం వచ్చిందా? వచ్చిందా? సరే. రాలేదు. వాయిద్యములు అనే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి వచ్చేటువంటి ఇంగ్లీష్ పదం ఏదో చెప్పండి. వాయిద్యములు అని టైప్ చేసి దాన్ని ఇంగ్లీష్లో ఏమొస్తుందో చెప్పండి. వెరీ గుడ్. అప్పుడు మ్యూజిక్ అనే వర్డ్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటి వర్డ్ కానీ గ్రీక్ బైబిల్లో లేదు, ఇంగ్లీష్ బైబిల్లో లేదు, కానీ తెలుగు బైబిల్లో సంగీతం అని వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఎఫెసీ పత్రిక 5:19లో దాన్ని మెలోడీ అని చెప్పారు. ఒకసారి మీరు మెలోడీ అనే పదానికి టైప్ చేసి తెలుగులో అర్థం చెప్పండి. మెలోడీ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వచ్చిన యొక్క తెలుగు పదాలు చెప్పండి. త్వరగా చెప్పండి. స్వరమాధుర్యము. థ్యాంక్ యూ బ్రదర్. సో అప్పుడు గ్రీకు
బైబిల్లో ఉపయోగించే ఒక పదం ఏంటంటే స్వర మాధుర్యము, మెలోడీ అనే పదాన్ని వాడారు. మెలోడీ అంటే స్వర మాధుర్యము, దాన్ని తెలుగులో సంగీతము అని వాడారు. సంగీతము ఎలా అని అంటే, ఇప్పుడు మరి కొలసి పత్రిక 3:16 మీరు మళ్ళీ చదివినట్లయితే, సంగీతముతోను, కీర్తనలతోను, పద్యములతోను ఏం చేయాలి? ఏం చేయాలి? గానము చేయాలి. బోధించుకోవాలి. బోధించాలి. ఒకటి బోధించాలి, రెండేం చేయాలి? ఎవరు వినడంలే. ఒకటి బోధించాలి, రెండేం చేయాలి? కొన్నిసార్లు బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలి. రైట్, రెండు విషయాలు జరగాలి. సంగీతంతో ఏం జరగాలి? సంగీతంతో ఏం జరగాలి? బోధించాలి, బుద్ధి చెప్పాలి. సరే, ఇప్పుడు నేను పాట పాడతా, పాటలో బోధ ఉంటుంది, బుద్ధి ఉంటుంది. ఒకవేళ సంగీతం అంటే మ్యూజిక్ అనుకుందాం, మీరు నాకు డ్రమ్స్ కొట్టి నాకు బుద్ధి చెప్పగలరా? చెప్పండి. కొన్ని ఒక పియోన వాయించి మీరు బుద్ధి చెప్పగలరా? రెండు జరగాలి ఇక్కడ. పాటల యొక్క ఉద్దేశం ఏంటంటే బోధించాలి, బుద్ధి చెప్పాలి. అప్పుడు మనం ఏదైతే వాయిద్యాలు వస్తువులు వాడుతున్నామో వాటితో మీరు బోధించగలరా? బుద్ధి చెప్పగలరా? ప్రయత్నం చేస్తున్నాండి. ఒకవేళ మీరు వాయిద్యాలు వాయించడంలో మంచి ఎక్స్పర్ట్స్ అయితే నా దగ్గరికి రండి. మీరు కొట్టి 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 నాకు వాక్యం బోధించాలా? బోధించగలరా అని అడుగుతున్నా. చెప్పండి, ఏం చెప్పరే? కీర్తనలు పాడితే అంటే సంగీతము ద్వారా బుద్ధి జరగాలి, సంగీతము ద్వారా బోధ కలగాలి. నీవు వాయిద్యాలు వాయించి 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 నాకు బుద్ధి చెప్పగలవా? నీవు వాయిద్యాలు వాయించి 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 నాకు బోధించగలవా అని అడుగుతున్నాను. మరి బుద్ధి లేని, బోధ లేని వాటితో మనకి ఏం పన్నా అవసరం ఉందా? మళ్ళా కింద గమనించండి, ఏం చెప్పాడు అక్కడ? మీ హృదయంలో గానం చేయాలి దేవునికి. ఒకసారి హృదయంలో వాయిస్తామేమో, అందుకని చెప్పాను ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును, హృదయంతో పాడుదును, ఆత్మతో పాడుదును. అంటే నీ చేతి పని పెట్టుకోకుండా హృదయానికి పని పెట్టు, వస్తుందేమో సౌండ్ చూద్దాం. అప్పుడు దేవుడు ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే మెలోడీ, స్వరమాధుర్యం. స్వరముతో సంగీతం రావాలి, స్వరంతో మాధుర్యం రావాలి. చక్కగా పాడు, గంభీరంగా పాడు, ఉత్సాహంగా పాడు, మనసు విప్పి పాడు, రమ్యముగా పాడు. బైబిల్ ఏవి ఉన్నాయి? రమ్యముగా పాడుడి, ఉత్సాహంగా పాడుడి, సంతోషగానము చేయుడి, గంభీరముగా పాడండి అని చెప్పాడు దేవుడు. అది దాని ఉద్దేశం. అంతేగాని ఎక్కువ సౌండ్ చేయి, బాగా గట్టి కొట్టు అని చెప్పడం లే. అపోస్తలుల కార్యాలకు అండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం చదవండి. 25. ఆయన అందరికీ జీవమును ఆ. ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక ఆ. తనకు ఏదైనాను పొదవయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. మరి దేంతో సేవించబడతాడు? దేవుడైతే మనుషుల చేతులతో సేవింపబడాడు. చేతులతో సేవింపబడు అంటే ఈ చేతులతో నువ్వు ఏది చేసినా దేవుడు చేతులతో సేవింపబడవాడు కాడు. మరి దేంతో సేవించబడతాడు అంటున్నా? నీ హృదయంతో, నీ మనసుతో, నీ ఆత్మతో దేవుడు సేవించబడతాడు. ఈ చేతులతో చేసేటువంటి ఆలయాలతో, విగ్రహాలతో, వస్తువులతో, శబ్దాలతో దేవుడు సేవించబడడు.
కాబట్టి ఆరాధనలో సంగీత వాయిద్యాలతో పనే లేదు. అవి ఎవరికి అంటే అల్లరి చేసేవారికి, లోకస్తులకి. అవి మన ఇష్టాలు కాదు, అన్యజనుల యొక్క ఇష్టాలు సంఘంలో తీసుకొని వచ్చారు. ఒకసారి చదవండి కావాలంటే, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఏ కాలం చాలు? గతించిన అన్యజనుల ఇష్టాలు చేసిన కాలం చాలు. అన్యజనుల ఇష్టాల్లో ఒకటి ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు. ఆటపాటలు సినిమాలలో ఉండాలి. ఆటపాటలు మందిరానికి వచ్చాయి. ఎవరి ఇష్టాలు మందిరంలోకి వచ్చాయి? అన్యజనుల ఇష్టాలు. దేవుడు అల్లరికి కర్త కాడంటే అల్లరి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? మందిరంలో పెట్టారు. కీర్తన 2వ కీర్తనలో ఉన్నాడు, అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు అంటే అన్యజనులు అల్లరి చేయడమే దేవునికి ఇష్టం లేదు. ఆ అల్లం తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? మందిరంలో పెట్టారు. ఏం కొడుతున్నారో తెలియదు, ఎందుకు కొడుతున్నారో తెలియదు, ఎంత గట్టిగా కొడుతున్నారో తెలియదు కదా. దేవుని సన్నిధానం అని అంటే నిశ్శబ్దము, మౌనము కదా. మీరు అక్కడక్కడ కొన్ని సందర్భాలు చూసుకోండి. దేవుని సన్నిధానం అనేది అది చాలా ప్రశాంతమైన వాతావరణం. అలాంటి దేవుని యొక్క ఆలయంలో అల్లరితో కూడినటువంటి వాటిని తీసుకొని వచ్చి పెడుతున్నాం. ఇవి ఎవరి ఇష్టాలు? అన్యులకు ఉండాలి ఇష్టాలు ఇవన్నీ కూడా కదా. వాళ్ళు చేసుకోవాలి ఇవన్నీ కూడా. సరే, ఇప్పుడు మనం యాజకులం. ఆ రోజు యాజకులు వెండి పూలు ఊదారు. ఈరోజు మనం యాజకులం. మరి నేను యాజకునైతే నాకు ఎవరు ఆజ్ఞాపించాలి? కొత్త నిబంధన ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. యోహాను సువార్త మనం చదివాం కదా. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. కృపయు సత్యము క్రీస్తు ద్వారా వచ్చింది. మరి కొత్త నిబంధన యాజకునైతే నాకు వాయిద్యాలు వాయించమని ఎవరు చెప్పాలి? మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను గారి సువార్తల్లో, అపోస్తలుల యొక్క బోధలో ఎక్కడైనా వాయిద్యాలు వాయించుకోండి, తంబురా, సితారా, చప్పట్లు కొట్టుకోండి, ఓడి చేయండి, అల్లా చేయండి, గట్టి కొట్టండి, అరసండి అని చెప్పారా? చెప్పారా? లేదే. కదా. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించేయండి. దేవుడు ఆజ్ఞాపించని వాటి మీదనే మన మనసు ఉంటుంది. దేవుడు ఆజ్ఞాపించిన వాటి మీద మనసు ఉండదు, ధ్యాస ఉండదు, ధ్యానం ఉండదు, అక్కర ఉండదు. దేవుడేమో గంభీరంగా పాడండి, ఉత్సాహంగా పాడండి, సంతోషంగా పాడండి, రమ్యంగా పాడండి అంటే మనం అట్ట కాదు. రమ్యంగా సౌండ్ చేస్తాం, ఉత్సాహంగా సౌండ్ చేస్తాం, గంభీరంగా సౌండ్ చేస్తాం. ఏంది? దేవునికి మహిమ లేనివి కదా. దేవునికి మహిమ లేనివి, ఆరాధనకు సంబంధించనివి, పనికిరానివి. సో కాబట్టి బాగా గమనించండి, దేవుడు వాటి ద్వారా బుద్ధి బోధ కలగదు. వేటి ద్వారా?
ఒకవేళ మీలో ఎవరైనా లేదండి ఆరాధనలో దేవుడి సన్నిధానంలో వాయిద్యాలు చాలా అవసరం అన్నట్లయితే నన్ను కూర్చోబెట్టి నువ్వు ఎంతసేపు వాయించు, ఎన్ని రోజులు వాయించు, ఎన్ని నెలలు వాయించు, నువ్వు వాయించే వాయింపు ద్వారా నాకు బుద్ధి కలగాలి, నాకు బోధ కలగాలి, నాకు మారుమనసు రావాలి, నేను పశ్చాత్తాపడాలి. నువ్వు వాయించావా? వాయించి నా చెవులు పోతాయి అంతే. సాలరే బాబు, నా చెవులు నచ్చలేని చెప్తానే. నా మనసేం కదిలించబడదు, నాకు మారుమనసు రాదు, నాకు బోధ కలగదు, నాకు బుద్ధి కలగదు, నా జీవితంలో మార్పు రాదు. వస్తుందా? మీరు వాయిస్తే ఊపు వస్తుంది కానీ వాయిస్తే బోధ రాదు. వాయిస్తే మిమ్మల్ని మీరు మైమర్చిపోతారు కానీ వాయిస్తే బుద్ధి కలగదు. కాబట్టి అసలు సత్యం ఏంటి? తెలుగు బైబిల్లో ఉన్నటువంటి యొక్క పదజాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. సంగీతం అనేటువంటి మాటని మనం తప్పుగా అర్థం చేసుకొని యాక్చువల్గా సంగీతం అంటే అసలు వాయిద్యాలే కాదు. వాయిద్యాలని ఇన్స్ట్రుమెంట్స్ అంటారు, సంగీతాన్ని మ్యూజిక్ అంటారు. అసలు మ్యూజిక్ అంటే అర్థం ఏంటి తెలుసా? మ్యూజిక్ అంటే అర్థం ఏంటి తెలుసా? దాని అర్థము లోకస్తులు మార్చేశారు. మ్యూజిక్ అంటే స్వర మాధుర్యం. నీ స్వరంతో రావాలి మాధుర్యం, వస్తువులతో కాదు. అందుకే ఇప్పుడు హెబ్రీ పత్రిక చదవండి, మీకు అర్థమవుతుంది. ఇంకా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయానికి రండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము. స్తుతి యాగము చేయడం అంటే ఒప్పుకోవడం అని చెప్పాడు. ఎల్లప్పుడూ చేయాలి. తర్వాత జిహ్వా ఫలము అర్పించుదము. జిహ్వా అంటే ఏంటి? నాలుక. నాలుక ద్వారా దేవుడు సంగీతాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఎంత గట్టిగా పాడతావో పాడు, ఎంత రమ్యంగా పాడతావో పాడు, ఎంత ఉత్సాహంగా పాడతావో పాడు. దేవుడు దాన్ని అంటున్నాడు, అది జిహ్వా ఫలము, అది ఒక అర్పణ దేవుడికి. కాబట్టి మనము లోకస్తుల వలె కాకుండా క్రైస్తవులముగా దేవుని యొక్క మాటలు అంగీకరించి మనం పాడదాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ తిరస్కరించువాడు దాని వల్ల శిక్ష నొందునని చెప్పాడు. చదవండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నందును. ఆజ్ఞ విషయం భయభక్తులు గలవాడు లాభం కావాలా, శిక్ష కావాలి? లాభం కావాలంటే ఆజ్ఞ అంటే భయపడు, శిక్ష కావాలంటే ఆజ్ఞను తిరస్కరించు. అప్పుడు యేసుప్రభు ఎక్కడైనా మనకు ఆజ్ఞ ఇచ్చాడా? కొన్ని అపోస్తులకు ఆజ్ఞ ఇచ్చాడా? వాళ్ళు ఎప్పుడైనా వాయించుకున్నారా? వాళ్ళు ఎప్పుడైనా వాటిని ఎత్తుకుని వేయాలా యేసుప్రభుతో పాటుగా? చెప్పండి. అప్పుడు కొత్త నిబంధనలో ఎక్కడ ఏ సందర్భంలో లేనివి నువ్వు ఎలా తీసుకోగలవు? నువ్వు మాదిరిగా ఎవరు చేశారని నువ్వు తీసుకుంటావు, ఎవరు ఆజ్ఞాపించారని నువ్వు వెంబడిస్తావు. కాబట్టి ఈ రోజైనా మనం ఆలోచించేయండి ఈ విషయంలో. ఏవో నీకు అనుకూలంగా ఉన్న ఒక్క వాక్యం తీసుకొని, కొన్ని మాటలు తీసుకొని కదా. మళ్ళీ చెప్తున్నానండి, దావీదు గారిని ఏ మాత్రము మీరు పరిలోకి తీసుకోవాకండి, ఆయన పేరెత్తాకండి అసలు ఈ విషయంలో. ఎందుకంటే 2 మాటలు నేను మళ్ళీ చదివించాను మీకు అర్థం కావాలని. దావీదు గారు కల్పించారు, దావీదు గారు చేయించారు. చేయించాల్సింది దేవుడు, కల్పించాల్సింది దేవుడు. మానవుడుగా మానవుడు కల్పించాడు కాబట్టి, మానవుడు చేయించాడు కాబట్టి దేవుడు దావీదు గారి యొక్క పాటల్ని, దావీదు గారి యొక్క వాయిద్యాన్ని చెప్తున్నాడు, నాకు మనసు లేదు, నేను వినను, అవి పిచ్చి పాటలు, అవి కల్పించబడింది. అలాగే భవిష్యత్తులో కూడా దావీదు గారు అంటే వాళ్ళు వస్తారు అని ఒక ప్రవచనం చెప్పాడు. ఒకవేళ ఈరోజు కూడా నువ్వు వాయిస్తున్నావంటే వాయించుకో,
అది నువ్వు కల్పించుకుంటున్నావు, నువ్వు చేసుకుంటున్నావు. దానికి దేవుడు పిచ్చి పాట అనుకుంటాడో మంచి పాట అనుకుంటాడో ఇంకా ఏ పాటలు అనుకుంటాడో అది నీ ఇష్టము, దేవుని ఇష్టం. వాక్యం అయితే అలా చేయమని చెప్పడం లేదు. ఒకవేళ నాకు నచ్చింది నా ఇష్టం అనుకుంటావా, పర్లేదు, నీ ఇష్టమే చేసుకో. అయితే ఒక వాక్యం గుర్తు చేస్తాను ఇక్కడ. నీ ఇష్టము చొప్పునను నీ కోరిక చొప్పునను నువ్వు ఏమి చేసినా కూడా దేవుడు దాని తీర్పును తెస్తాడు అని చెప్పాడు. ప్రసంగి 11:9 చదవండి ఒకసారి చివరిగా. ప్రసంగి 11:9. యవనుడా, ఆ. నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను. తీర్పులోనికి దేవుడు ఏం తీసుకుంటాడు? నీ కోరిక, నీ ఇష్టాన్ని దేవుడు తీర్పులో తీసుకుంటాడు. నా ఇష్టం, ఓకే చేసుకో, నీ ఇష్టమే. దేవుడు అరతి తీర్చేటప్పుడు అంటాడు నా ఇష్టం, నువ్వు నరకానికి పో అంటాడు. అంతే, సింపుల్. అది నా కోరిక అనుకుంటున్నావు, ఆ దేవుడు కూడా అంటాడు నా కోరిక, నేను పంపిస్తున్నా అంటాడు. చేద్దామా? యేసుప్రభు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరగాలి. ఈరోజు ఆరాధన అంటే కూడా ఎవరి ఇష్టాలతో వారు చేసేది కాదు. ఆరాధన అంటే నువ్వు పాట పాడాలి, దేవుడు ఆజ్ఞాపించినట్టుగా పాడాలి. నువ్వు పాట పాడితే ప్రభును స్తుతించాలి, దేవుని గొప్ప చేయాలి, ఇతరులకు బోధ కలగాలి, బుద్ధి కలగాలి, మార్పు రావాలి కదా, ప్రకటన జరగాలి. పాట యొక్క ఉద్దేశం ఇది. ఇలా దేవుడు పాడమంటుంటే నా ఇష్ట ప్రకారముగా వాయించుకుంటూ అల్లరి చేసుకుంటూ, అది సినిమా పాటనా దేవుడి పాటనా కదా, అల్లరి చేస్తున్నారా? కొన్ని చోట్ల అయితే చాలా ఘోరంగా జరుగుతూ ఉంది. కేకలేస్తున్నారు, ఊడలేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, ఇంకా ఏదో చేస్తున్నారు. అదేనా దేవుని సన్నిధి అంటే? పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్పాడు, ఎవడైనా మీ దగ్గరికి వస్తే ఇదేనా దేవుని సన్నిధి అనుకోని వారు రావడం మీ దగ్గరికి అంటున్నాడు. మీరు చేసే చేష్టలకి దేవుని సన్నిధం అంటే వాళ్ళు ఏదో ఊహించుకుంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే అంత రివర్స్గా ఉంది. సో మన దగ్గర అలాంటి పరిస్థితి రాకుండానట్లు జాగ్రత్త పడదాము. దేవుని సేవించాల్సింది మళ్ళీ చెప్తున్నాను, హృదయంతో, మనసుతో, ఆత్మతో దేవుని సేవించండి. అవి అంతరంగ పురుషునికి సంబంధించినవి. దేవుడు బాహ్యంగా ఏది కూడా కోరుకోడు. కాబట్టి కొత్త నిబంధనలో కానీ, ధర్మశాస్త్రంలో కానీ, పితరుల కాలంలో కానీ అసలు వాయిద్యాలే లేవు. ఉన్నాయి అనుకుంటే అది నీ భ్రమ, నీ తప్పు ఆలోచన, నీ ఇష్టము, నీ కోరిక కాబట్టి ఉన్నాయనుకుంటున్నావు. నాకు కూడా ఇష్టమే సంగీతం వాయించడం అంటే, అయితే నా ఇష్టాన్ని ప్రవేశపెట్టలేను. మీకు కూడా ఇష్టమే. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఇష్టం లేని వాళ్ళు. అయితే మనం యేసుప్రభువులా చెప్పాలా, ఆయన నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి. కాబట్టి మనం భక్తి చేయడానికి వచ్చింది నా ఇష్టాలు చేసుకోవడానికి కాదు, దేవుని ఇష్టము చొప్పున చేయడానికి, దేవుని చిత్తము చొప్పున చేయడానికి, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేయడానికి మనం భక్తి మార్గాన్ని ఎంచుకున్నాం. అలా చేయనట్టు దేవుడు మనకు సహాయము చేయనుగాక. సో ఆరాధనలో సంగీత వాయిద్యాలు లేవు, దేవుడు బోధించలేదు, దేవుడి యొక్క ఆజ్ఞలు లేవు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా ఏదైనా ఒక పని చేయాలంటే ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలనే ఉద్దేశం ఉంటుంది. ఉదాహరణకి పస్కా పండుగ, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఉద్దేశం ఏంటి? గుడారం ఏ వస్తువులు ఉండాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, ఎవరెవరు పట్టుకోవాలి, ఎవరెవరు పట్టుకోకూడదు, ఉద్దేశం ఏంటి అనేది ఉంది. అలాగే సంగీత వాయిద్యాలు ఉండింటే ఆడపిల్లలు కొట్టాలనా, మగపిల్లలు కొట్టాలనా, పాస్టర్లు కొట్టాలనా కదా, లేకుంటే సేవకురాళ్ళు కొట్టాలనా, సంఘ పెద్దలు కొట్టాలనా? దేవుడు చెప్తాడా చెప్పడా? చెప్పడా? మరి దేవుడు చెప్పలేదంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పలేదంటే అర్థం ఏంటి? వాటితో పని లేదు, వాటి అవసరం లేదు, వాటికి ఉద్దేశం లేదు, వాటి ద్వారా దేవునికి మహిమ లేదు, వాటి ద్వారా ఏ ప్రయోజనం కూడా లేదు.
ఆ మనసు ఎరిగి మనం ప్రవర్తిద్దాము, నేర్చుకుందాము, తప్పు చేసింటే దిద్దుకుందాము, ఆలోచన చేయండి. దేవుడే మీకు గ్రహింపును దయచేస్తాడు. మీ ఓపికకు హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తూ ఈ యొక్క అంశాన్ని ఇద్దరితో ముగిస్తున్నాము. దేవుని చిత్తమైతే మరొక వారంలో మరొక అంశంతో మనం అందరం కూడా కలుసుకుందాము. దేవునికే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్.